హాయ్ అండి. ఇవాళ పెసరపప్పు, టమాటో, బచ్చల కూర ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిపేసి నేను పప్పు చేసినాను. సో నేను పచ్చిమిరపకాయలు వేసేసాను. అలాగే పెసరపప్పు తగినంత పెసరపప్పు తీసుకున్నాను. అలాగే బచ్చల కూర తీసుకున్నాను. అలాగే తగినంత ఒక టమాటో పెద్దది వేసేసాను. తగినంత పప్పు వేసాను. సో దీంతో ఇప్పుడు నేను పప్పు చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది కుక్కర్లో పెట్టేసి ఉడికిపోతుందండి. ఉడికిపోగానే మనం పోపు వేసేసుకోవడమే. కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు. యాక్చువల్లీ అవసరం లేదు. చింతపండు బదులు అంటే టమాటో కనుక కొంచెం పులుపు తక్కువగా ఉన్నది అనుకోండి, లేదా కొంచెం పులుపు కావాలి పప్పు అనుకోండి, అప్పుడు నిమ్మకాయ పిండుకోండి. కానీ చింతపండు బదులు మీరు ఎక్కువ టమాటోలు వేసుకోండి, లేదా నిమ్మకాయ అయినా పిండుకోండి. కానీ వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఉడికిపోయాక నేను పోపు వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా అండి? సో పప్పు ఉడకబెట్టేసాను. ఇందాక మీకు ఉడకబెట్టడానికి కుక్కర్లో పెట్టేస్తానని చెప్పాను కదండి. అది ఇలా అయ్యిందండి. చాలా చాలా మెత్తగా ఉడికిపోయింది పెసరపప్పు, టమాటో, అలాగే బచ్చల కూర. సో ఇది బాగా మరగాలండి. మరిగాక మనం పోపేసేయాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలో నంచుకోవచ్చు, పుల్కాసులో నంచుకోవచ్చు. అలాగే వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి. చాలా చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకు కూడా పెట్టండి. బచ్చల కూర చాలా మంచిది. బచ్చల కూర ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో టమాటోస్లో విటమిన్ సి ఉంటుంది. సో పప్పులో ప్రోటీన్ ఉంటుంది. సో ఒకటేసారి మనకి అన్ని బోల్డ్ అన్ని విటమిన్స్ వచ్చేస్తాయి. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని విత్ స్టాండ్ అయ్యేటట్టు చూడండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తేనే, ఇంకో నలుగురికి షేర్ చేస్తేనే కుదురుతుందండి. ప్రమోట్ చేయండి ప్లీజ్ 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 డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో దట్ నా ఛానల్ విత్ స్టాండ్ అవుతుంది. సబ్స్క్రైబర్స్కి నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. కొంచెం ఇంకా మీరు హెల్ప్ చేస్తేనే అవుతుందండి. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. సో నేను ఇది మరిగాక మీకు పోపు వేసేటప్పుడు చూపిస్తానండి. సో మరగడానికి వేసేటప్పుడే కొంచెం మనం తగినంత ఉప్పు వేసేసుకోవాలండి. నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. అంటే 2.5 స్పూన్స్ వేసాను. చూసి వేసుకోండి. మీకు రుచికి తగినంత వేసుకోండి. మేము తక్కువే తింటాం కాబట్టి నేను ఇంత వేసుకున్నాను. సో ఆవిరి వచ్చేస్తుంది. సో దీన్ని ఉడకాలండి. బాగా మరిగిపోయాక అప్పుడు మనం పోపేసుకుందాం. సో ఉప్పు వేయడానికని మీకు చూపించాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందామండి. ఇదే టైంలో, మరిగే టైంలోనే కరివేపాకు వేసేసుకుంటే అయిపోతుంది. సో దీన్ని ఇప్పుడు బాగా కరివేపాకు, ఉప్పు అన్నీ కలిపి బాగా మరగాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పోపు వేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో పప్పు మరుగుతోందండి అక్కడ. సో అప్పటి లోపల మనం వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పోపు వేసేసానండి. ఈ టైంలోనే కొంచెం ఇంగువ, కొంచెం అంటే కొంచెం కాదు, సాంబార్కి కానీ, చారుకి కానీ, పప్పుకి కానీ ఎక్కువ పడుతుంది. అందులోనూ పెసరపప్పు, ఇంగువ చాలా ఫేమస్ కాంబినేషన్ అండి. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసేసాను. మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా చాలా బాగా వస్తుంది. ఎండుమిరపకాయలు కూడా అయిపోయాయి. సో ఈ టైంలోనే మనం పప్పులో వేసేయాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, పప్పు మరిగిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఇంకోటి చూపిస్తాను. నేను మీకు చూపిస్తాను. ఒక నిమిషం. సో నేను మళ్ళీ పోపు గట్టి పెట్టుకున్నాను. పోపు గట్టిలో వెల్లుల్లిపాయలు వేసానండి. సో వెల్లుల్లిపాయలు బాగా వేగాలి. వెల్లుల్లిపాయలు బాగా వేగాలండి. ఈ పోపు బాగా వేగితేనే, పోపు వేసేసాను ఆల్రెడీ, వెల్లుల్లిపాయలు మాత్రం వేగాలి. వేగేసి ఈ వెల్లుల్లిపాయలు వేగినవి నేను ఈ పప్పులో వేసేయాలన్నమాట. సో కొంచెం వేగాలండి. చాలా చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ పోపు. దీని పప్పు మాత్రం చాలా చాలా కొంచెం ఇంగువ వేస్తున్నాను. వెల్లుల్లిపాయ, ఇంగువ రెండు కలిపితే ఇంకా టేస్ట్ వస్తుంది. సో ఇంగువ వేసాను కొంచెం. సో ఈ బాగా వేగిపోయాక ఇది మాత్రం చపాతీలోకి మాత్రం సూపర్ ఉంటుంది. మనం ఢాబాలో తింటూ ఉంటాం కదా దాల్, అలాగే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చపాతీ చేసుకుని నంచుకుని తినండి. చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఎక్కువ నెయ్యి వేసుకుని తినండి. మీరు పిల్లలకి ఎక్కువ వేసి నెయ్యి వేసి పెట్టండి. చాలా చాలా ప్రోటీన్ ఉన్న పప్పు దాల్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో వేగిపోయాయి, వెల్లుల్లిపాయలు బాగా వేగిపోయాయండి. సో కొంచెం బ్రౌనిష్ వచ్చేసాక వేసేయచ్చు. మనం పప్పులో వేసేయచ్చు. మరుగుతోందండి పప్పు. అలాగే పోపు కూడా ఇందాక వేసేసాం. ఇప్పుడు వెల్లుల్లిపాయ పోపు వేస్తున్నాం.
చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బచ్చల కూర ఉంటే బచ్చల కూర వేసుకోండి, తోటకూర ఉంటే తోటకూర వేసుకోండి, పాలకూర ఉంటే పాలకూర, ఏదో ఒకటి వేసుకోండి. మొత్తానికి టమాటో 2 ఆకుకూర కలిపి పెసరపప్పు కలిపి వేసిన పప్పు మాత్రం సూపర్ సూపర్ టేస్టీ ఉంటుంది. ఇప్పుడు బాగా వేగిపోయాయి కాబట్టి బ్రౌనిష్గా వచ్చాయి కాబట్టి వీటిని ఇందులో వేసేయాలి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మంచి మంచి రెసిపీస్ మీకు చూపిస్తున్నాను. సో నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాను కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. చాలా చాలా టేస్టీ అయిన పప్పు అండి, చాలా చాలా టేస్టీ అయిన పప్పు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పెసరపప్పు, టమాటో, బచ్చల కూర పప్పు వెరీ వెరీ టేస్టీ, వెరీ వెరీ డెలీషియస్. నిజంగా మీకు చూస్తుంటే నోరు ఊరుతుందా? నాకు కూడా ఊరుతుంది. బాయ్ అండి.